రామచరిత మానసంలో ఎక్కడా రాయలేదన్నది చరిత్రలో అందరికీ తెలిసిన సత్యం. అయితే 1796లో ఫకీర్ సంత్ ఉద్యమం ఏదైతే జరిగిందో, ఈరోజు అలాగే 6లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫకీర్ సంత్ ఉద్యమం అంటే భవానీ పాతకన్న ఒక సాధువు, మజ్నూ షా అనే ఒక ఫకీర్ బ్రిటిష్ వారిని ముచ్చర్లో నీళ్లు 30 సంవత్సరాల పాటు తాపిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వాధినేతలు హిందూ ముస్లిం ఐక్యతను దెబ్బతీయడానికి 1850లో తమ అనుయాయులతో ఫైజాబాద్ కోర్టులో ఈ మస్జిద్కు వ్యతిరేకంగా కేసు వేయించారు. 300 సంవత్సరాల వరకు ఎటువంటి తగాదాలు లేవు. 300 సంవత్సరాల వరకు ఎవరూ ప్రశ్నించలేదు. రామాయణం రాసిన, రామచరిత మానసం రాసిన తులసీదాసు తన గ్రంథంలో ముందు మాటలో కానీ చరిత్రలో కానీ ఎక్కడా ఈ విషయాన్ని ప్రతిపాదించలేదు. ఇక్కడ మందిరం ఉండేది.